అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే శ్రీని గారు, వెల్కమ్ ఐకాన్ పాలిటిక్స్ వారికి, మీకు వీక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలి. ధన్యవాదాలు సార్. సార్, రాష్ట్రంలో ఇన్ని రోజులు గంజాయి ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం, కానీ ఏకంగా ఇది డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇన్ని రోజులు జగన్ గారు వైజాగ్ వెళ్ళిపోదాం అంటే ఏమనుకున్నాం, కానీ సో ముఖ్యంగా అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి అక్కడ నుంచి దందా మొదలు పెట్టడానికి అన్నట్టుగా ఉంది. బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. సో ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, పైగా పట్టుకున్న తర్వాత లోకల్ లీడర్లు కానీ, లేదంటే అధికారులు కానీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కానీ అడుగడుగున ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. సార్ శ్రీని గారు, ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రాలో కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ 25,000 కిలోల ఈ కొకైన్ మనకు దిగుమతి అయిందంటే అది మామూలు విషయం కాదండి. చాలా స్పష్టంగా కొన్ని ఇప్పుడు ఆ కంపెనీ వీళ్ళు అన్నట్టు ఆ కంపెనీ ఇప్పుడు వరకు టర్న్ ఓవర్ ఎంత, ఆ కంపెనీ నికరాదాయం ఎంత, ఆస్తుల విలువలు ఎంత, ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇది ఎలా దిగుమతి చేసుకోగలిగారనేది కూడా చాలా ముఖ్యమైన విషయం కదా శ్రీని గారు. ఈరోజు తీసుకొచ్చిన కంపెనీ ఏంటి? సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టెడ్ కంపెనీ కదా. మరి వాళ్ళకి ఇంత ఆదాయం ఉందా? ఇంత డబ్బులు వాళ్ళకి నికర డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయా? దీనికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు? దానికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఏంటంటే ఒకే ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఇంత ఆదాయం వచ్చే వ్యాపారం ఆంధ్ర రాష్ట్రంలో చేయగలిగే దమ్ముండ వ్యక్తిని ఒక్కడిని చూపించండి. ఒక్కళ్ళని, ఆ పార్టీ కాని వాళ్ళు ఎవరైనా సరే, ఒక నెలకి ₹1,00,00,000 ఆదాయం వచ్చే వ్యాపారాన్ని చేసే దమ్మున్న వ్యక్తిని ఒక్కడ చూపించండి, వాళ్ళ ప్రమేయం లేకుండా. ఈ చిన్న విషయం చాలు కదా. దీనికి పెద్ద తలకాయలు ఎవరున్నాయని చెప్పి పెద్దగా బుర్రలో పోగొట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదండి. చాలా స్పష్టంగా అధికార పార్టీ నాయకుల యొక్క అండదండలతోటి, అధికారుల యొక్క అండదండలతోటి, పోలీసుల యొక్క సహకారంతో మాత్రమే ఇది ఇక్కడికి వచ్చిందండి. 16వ తారీఖు వచ్చింది. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే సిఐడి వాళ్ళకి ఈ విషయమే తెలియకుండా పోయిందా? మరి అధికారులు, సిబిఐ అధికారులు దాని గురించి విచారించే సందర్భంగా స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు, అలాగే విశాఖపట్నం కమిషనర్ గారికి ఏం పనండి? ఆయనకి ఏంటి సంబంధం? ఆయన వెళ్ళి వాళ్ళని అడగాల్సిన అవసరం ఏంటి? అడ్డుపడాల్సిన అవసరం ఏంటి? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరి ప్రమేయం ఉంది అనేది. ఇవాళ ఇది కొత్త కాదు కదా. 2 సంవత్సరాల క్రితం గుజరాత్ ముంద్రా పోర్ట్లో ఆ రోజు 21 కిలోల పై మాట దొరికింది. ఇది ఇట్లాంటి కొకైన్ లాంటిది. మరి ఆ రోజు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన బినామీగా చెప్పబడ్డ వ్యక్తుల పేర్లే బయటికి రావడం కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ జరిగినా, ఏ కుంభకోణాలు జరిగినా, లేకపోతే ఎలాంటి ఏదన్నా దిగుమతులు జరుగుతున్నా కూడా ముందుగా ఉండేది అధికార పార్టీ నేతల పేర్లే కదా. కాబట్టి రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎవరు లిక్కర వ్యాపారం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో, మద్య వ్యాపారం చేస్తుంది ఎవరు? ఆ మద్యంలో కలపటానికే కదా ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. యువతీ యువకుల్ని మద్యం మత్తులు నింపడానికే కదా ఇలాంటి ఈ డ్రగ్స్ ని ఈ రోజు దిగుమతి చేసుకుంటుంది వీళ్ళు. చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత కూడా దీనికి మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ రోజు వాళ్ళు నడుపుతున్నటువంటి, అంటే ఇప్పుడు 49 బ్యాగులు తీసుకొని వెళ్ళి కేంద్రంలో దర్యాప్తు సంస్థకి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇస్తే అందుట్లో 4 నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్టు వాళ్ళు గుర్తించారని చెప్పని ఇప్పుడు మనకు సమాచారం కూడా అంతా ఉంది. మరి అలా జరిగినప్పుడు ఆ నిషేధిత ద్రవ్యాలకు సంబంధించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మద్యం సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తే ఈ ఎందుకు తీసుకొచ్చారో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది శ్రీని గారు. దీని ముందుగా ప్రత్యేక దృష్టి పెట్టాలా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్న మద్యానికి సంబంధించి ఏ దాంట్లో ఏ రసాయనికాలు ఉన్నాయి, లేకపోతే నిషేధిత మారక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి గనక ఒక్కసారి గనక పరీక్ష గనక చేపిస్తే అసలు దొంగల గుట్లు మొత్తం బయటకు వస్తాయండి. నిస్సందేహంగా ఇప్పుడు కేంద్రం గనక చిత్తశుద్ధితోటి ఆ పని చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను శ్రీని గారు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఇందులో చాలా లోతుగానే దర్యాప్తు జరగాలి. 16 తేదీ వస్తే ఇప్పటికి 6 రోజులైంది.
4 రోజుల తర్వాత అవును. బయటపడిందంటే ఈ లోపు ఎన్నెన్ని లాబీలు జరిగిండొచ్చు, ఎన్నెన్నో జరిగిండొచ్చు. మరి ఇదే ఉమ్, కాకుండా ఇవే ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా మిస్ అయి ఉన్నాయా? అంటే వీళ్ళ కళ్ళు తప్పి బయటకు వచ్చాయి చూడాలి. మరి చూద్దాం సార్. మరి ఉమ్, కేంద్ర అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఈ విషయం మీద. ధన్యవాదాలు ఉమ్. సార్.